నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది సితందార్ దగ్గరలో ఉన్న 2 BHK కొత్త ఫ్లాట్ అండి. లిఫ్ట్ ఉంటుందండి, సీసీ కెమెరా ఉంటుంది, అదేవిధంగా 2 వీలర్ పార్కింగ్ ఉంటుంది. ఇదంతా మనకు హాల్ వస్తుంది. లేటెస్ట్ డిజైన్ అయితే సీలింగ్ కనిపిస్తుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే 100% సూట్ అయ్యే ఫ్లాట్ అండి ఇది. చక్కగా కొత్తగా నీట్గా సీలింగ్ చేసి చిన్న బడ్జెట్లో ఇస్తున్నారు. హాల్ సైజ్ బాగుంది. 9/6 x 12 10 13 అనుకోవచ్చు జనరల్గా. లెఫ్ట్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్లో 6x6 చాలా ఈజీగా పడుతుంది. 10x9 అండి, 10 9 హాల్ సైజు 6x6 అయితే పడుతుంది. స్పేస్ కూడా కనిపిస్తుంది. వెంటిలేషన్ కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. సీలింగు లైటింగ్ సెటప్ కూడా పెట్టేశారండి. రోలింగ్ లైట్స్ అవుట్స్ పెట్టుకోవాలి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. ఫ్రేమింగ్ అంతా కూడా గ్రానైట్ యూజ్ చేశారు. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ అయితే మీడియం ప్లస్లో కనిపిస్తుంది. హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చిన్న బడ్జెట్లో సిటీ సెంటర్లో ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చండి. మిగిలిన ఏ ఫ్లాట్లు చూసినా సరే మనకి అది పాతగా ఉంటాయి, లేదంటే కాస్త లోపలికి ఉంటాయి. ఇది సిటీ సెంటర్ మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. అన్నీ A to Z అయితే అన్నీ దొరుకుతాయి. మళ్ళీ హాల్లోకి వచ్చేసిన తర్వాత స్ట్రైట్గా మనకి ఇంకో బెడ్రూమ్ కనిపిస్తుంది. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్. ఇందులో కూడా మనకి సీలింగ్ వరకు చక్కగా చేసి అయితే కనిపిస్తుంది. రోలింగ్ లైట్స్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కన్సిల్ లైట్స్ అయితే ఆల్రెడీ పెట్టేసి ఉంచారు. బెడ్రూమ్ సైజ్ కూడా బాగుందండి. 9/6 x 9. ఇందులో కూడా మనం 6x6 వేయగా మనకి 3x3 అయితే స్పేస్ మిగులుతుంది. కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. దీనికి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఫ్రేమింగ్ అంతా కూడా మనకి గ్రానైట్ యూజ్ చేశారు. ఇది ఇండియన్ మోడల్ తీసుకుందండి. బాత్రూమ్ సైజ్ మీడియం ప్లస్లో కనిపిస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ మనం హాల్లోకి వచ్చేస్తే కిచెన్ ఎలా ఉందో చూద్దాం. కిచెన్ అయితే మనకి ఎల్ షేప్లో కనిపిస్తుంది. ఈ పైన అయితే మనకి స్టోరేజ్ కోసం అయితే స్పేస్ అయితే విడిచిపెట్టారు. ఏమైనా ఐటమ్స్ మనం స్టోర్ చేసుకోవడానికి. వాస్తు ప్రకారంగా కిచెన్ చక్కగా అయితే డిజైన్ చేశారండి. 10x5 మీడియం ప్లస్ అని చెప్పొచ్చు, లార్జ్ స్కేల్ అయితే కాదు. కొన్ని సెల్ఫ్లు కూడా పెట్టారు. ఒక చిన్న స్ట్రాంగ్ అటుకొచ్చింది. వుడ్ వర్క్ చేసుకుంటే మ్యాక్సిమం ఎక్కువగా ఐటమ్స్ అన్నీ పెట్టడానికి అవకాశం దొరుకుతుంది. కిచెన్ కానుకొని మనకి ఒక చిన్న యూటిలిటీ స్పేస్ కూడా వచ్చిందండి. 5x3 11. అక్కడ మనకి డబల్ ట్యాప్ వచ్చింది. వాషింగ్ మెషిన్ పెట్టుకోనికి ఏర్పాట్లు ఉన్నాయి. జనరల్గా కింద కూడా ఒక ట్యాబ్ అయితే ఏర్పాటు చేశారు. చిన్న బడ్జెట్లో మంచి ఫ్లాట్ అని చెప్పొచ్చు. కంప్లీట్గా అయితే రెడీ టు ఆక్యుపై. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా టైటిల్లో మెన్షన్ చేస్తామండి, అదేవిధంగా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాం. వీడియో లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.